1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు చాలా మంది ప్రైమ్ మినిస్టర్లు సేవ అయితే చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి రెహమాన్ గారు. అయితే ఇప్పుడు ఈయనకు ఉన్నట్టుండి మన భారతదేశం మీద, హిందువుల మీద, అదేవిధంగా బుద్ధిస్టుల మీద ఉన్నట్టుండి ప్రేమ ఎందుకు కలిగిందో తెలియదు. కానీ ఈ బక్రీద్ పండగ అయిపోయిన తరువాత నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 1000 రూపాయల నోటు మీద, అదేవిధంగా 50 రూపాయల నోట్స్ ఏవైతే ఉంటాయో, అంటే టాకా అంటారు కదా, ఈ టాకాల మీద హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయాల ఫోటోలు, అదేవిధంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఏవైతే దేవాలయాలకు సంబంధించినటువంటి ఫొటోస్ ఉంటాయి కదా, అంటే హిస్టారికల్గా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, అదేవిధంగా శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫొటోస్ అన్నవి ప్రింట్ చేస్తూ ఉన్నారట. అంటే 7000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి వాటి చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీని బట్టి వాటిని డిసైడ్ చేసి, అదేవిధంగా ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా క్లియర్గా, స్పష్టంగా బంగ్లాదేశ్ కరెన్సీ పైన ముద్రిస్తారట రెహమాన్ గారు.